తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరింది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపడం ఇప్పుడు స్టేట్ పాలిటిక్స్లో సంచలనంగా మారింది. అయితే అంగన్వాడీ టీచర్ల కోసం ప్రభుత్వం కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్ల విషయంలో భారీగా అవినీతి జరిగిందని బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేస్తోంది. తక్కువ ధర ఉన్న ఫోన్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని, ఇందులో మంత్రి సీతక్క హస్తం ఉందని పోస్టులు వైరల్ అయ్యాయి. తనతో పాటు ప్రభుత్వంపై బీఆర్ఎస్ శ్రేణులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని మంత్రి సీతక్క తీవ్రంగా పరిగణించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ ఆరోపణలకు బాధ్యత వహిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధినేతగా కేసీఆర్కు ఆమె లీగల్ నోటీసులు పంపారు. అవాస్తవ ప్రచారం చేసినందుకు క్షమాపణ చెప్పాలని లేదా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నోటీసులో పేర్కొన్నట్టు సమాచారం. ప్రభుత్వ కొనుగోలు అన్ని పారదర్శకంగా జరుగుతాయని, బీఆర్ఎస్ నాయకులు ఓటమిని జీర్ణించుకోలేకే ఇలాంటి చిల్లర ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు విమర్శిస్తున్నారు. ఈ నోటీసులపై బీఆర్ఎస్ అధినేత, పార్టీ వర్గాలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి. రేటు ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాజకీయం వేడెక్కింది. లీగల్ నోటీసులతో ఒక్కసారిగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కి లీగల్ నోటీసులు మంత్రి సీతక్క పంపారు. అంగన్వాడీ మొబైల్ కి సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికే నిరాధార ఆరోపణలు చేస్తానని ఇప్పటికే ఆ నోటీసులో కూడా పేర్కొన్న నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఇప్పటికే దుష్ప్రచారం జరుగుతుందనేది గతంలో కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఉన్నటువంటి మంత్రి కార్యాలయ వర్గం ఉన్నటువంటి ఉద్యోగులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ సోషల్ మీడియాతో పాటు కేసీఆర్ పేజీలకు సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ అన్నింటిలో కూడా దుష్ప్రచారం జరుగుతుందన్న అంశాన్ని లేవనెత్తుతూ ఈ లీగల్ నోటీస్ లో పేర్కొన్నారు. అయితే టెండర్ మొత్తం కూడా దాదాపు 44 కోట్ల మేర మాత్రమే జరిగింది. దీన్ని 30 కోట్లు అవినీతి జరిగిందంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో ఎలా ఆరోపణలు చేస్తారన్న అంశానికి సంబంధించి లీగల్ నోటీస్ అయితే పంపారు. ఈ 48 గంటల లోపు పోస్టులను వెంటనే తొలగించి ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పాలని మంత్రి లీగల్ నోటీసులో కూడా పేర్కొన్నారు. అయితే ఈ తెలంగాణ టెక్నాలజీ సర్వీస్ లిమిటెడ్ టెండర్ ప్రక్రియకు సంబంధించి మేము నిర్వహించలేదని, తనకు ఎలాంటి సంబంధం లేదని కూడా మంత్రి సీతక్క ఈ నోటీసులో కూడా స్పష్టం చేశారు. లేని పక్షంలో ఈ లీగల్ నోటీస్ పైన 48 గంటల్లో ఎటువంటి రెస్పాన్స్ లేకుంటే మాత్రం సివిల్ తో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా ఈ లీగల్ నోటీస్ లో హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే 44 కోట్ల టెండర్ సంబంధించి 30 కోట్ల అవినీతి జరగడం అనేది పూర్తిగా అనాధారిత సంబంధించినటువంటి ఆరోపణ అనేది మంత్రి సీతక్క చెప్తా ఉన్నారు. అంటే మొబైల్ కొనుగోలుకు సంబంధించినటువంటి ఆరోపణల పైన ఇప్పటికీ ఒకవైపు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు సైతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగానే ప్రస్తుతం మంత్రి లీగల్ నోటీసు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి నోటీసులు అందజేయడాన్ని పూర్తిగా ఇటు రాజకీయ పరంగా చర్చనీయాంశంగా మారింది. మరి ఎలాంటి రెస్పాన్స్ ఉండబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ రెస్పాన్స్ లేకుంటే మాత్రం 48 గంటలు దాటిన తర్వాత సివిల్ తో పాటు క్రిమినల్ షూట్ కూడా వేసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అమర్.